క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని హౌసింగ్ బోర్డ్ పీడీ ఎస్పీ రాజ్ కుమార్ తెలిపారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జిల్లా యోజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో క్రీడా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డ్ పీడీ ఎస్పీ రాజ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత విద్యతో పాటు విధిగా క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ తిరుపతయ్య, యోజన క్రీడా శాఖ జిల్లా అధికారి మక్బుల్ అహ్మద్, గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముజుబుద్దీన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, చెస్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కరుణాకర్ రెడ్డి, బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి పంతులు శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, యోజన క్రీడా శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ కరుణాకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఇవన్నీ మనం స్టేట్లో వస్తే రిజర్వేషన్ కూడా ఉంటుంది. రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి మరి ముఖ్యంగా బ్యాడ్మింటన్ చెస్లో కూడా ఇక్కడ అండర్ 15 ఇయర్స్ అబౌవ్ 15 ఇయర్స్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది చెప్పేటంటే ప్రతి మనిషికి ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మనము ఏదైనా కార్యం చేయడానికి అవసరం ఉంటుంది. అందువరకు ప్రతి వారు ఏదో ఒక హాఫ్ అన్ అవర్ టైం చేసి ఫిజికల్ ఫిట్నెస్ చేయాల్సిందిగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఫిట్ ఇండియా అని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఫిట్ ఇండియా కావాలంటే ప్రతి ఒక్కరు ఫిట్ ఉంటే మనము ఫిట్ ఇండియా అయింది. ఎప్పుడైతే ప్రతి పౌరుడు ఫిట్గా ఉంటే మన దేశం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అందువరకు ప్రతి ఒక్కరు వారితో పాటు వారి యొక్క ఫ్యామిలీస్ని, అదేవిధంగా నైబర్స్ని కూడా ఫిజికల్ ఫిట్నెస్ గురించి చెప్పవలసిందిగా నేను ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఫిట్నెస్ మీద అవగాహన కూడా పెంచవలసిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన వారికి నేను అభినందిస్తూ ఎవరైతే ప్రైజ్ రాలేదో, ఎవరైతే వదిలిపోయారో వారు ఆడుకోకుండా నెక్స్ట్ టైం కూడా ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది. రోజు వారిని కూడా చెప్పాను, వాళ్ళ జీవితంలో 24 గంటలు, రోజు 24 గంటలు ఉంటాయి. దయచేసి మినిమం ఒక గంట, రోజు 23 గంటలే పెట్టుబడి ప్రోగ్రామ్ చేయాలని కూడా ఒక గంట మాత్రం దయచేసి స్పోర్ట్స్ అంటే ఈ యాక్టివిటీస్ వ్యాయామం కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, మీకు నచ్చిన హెల్త్ వరకు దయచేసి కేటాయించండి. మీకు నచ్చిన వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ కానీ ప్రతి గ్రూప్లో దీన్ని ప్రచారం చేయమని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ సార్లు అనుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ కూడా మొన్ననే రీసెంట్ గా ఈ స్పోర్ట్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. వెంటనే ఎంప్లాయీస్ స్పోర్ట్స్ గవర్నమెంట్ కండక్ట్ చేయండి అని చెప్పి స్పోర్ట్స్ అన్నగా మన ఇండియా తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల దాని ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ఈ ఎంప్లాయీస్ గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా దీంట్లో మాకు మరింత స్ఫూర్తి ఇచ్చారు. నాకు ఇంకా